మెట్టిన చూడ అన్న వెనక మెట్టిన చూడ పక్కన ఏం పడే కదా మనకి బాబు దయచేసి మీకు నడవడానికి డ్యూటీ కోరుతామా. అలాగే మంత్రాలయం శాసనసభ్యులు అలాగే గుట్ట వెంకట గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ శాసనసభ్యులు అభిషేక్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర రెడ్డి గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. జాయింట్ సెక్రటరీ సుభాష్ చంద్రబోస్ వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డిప్యూటీ చైర్మన్ కోఆపరేటర్ వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బెస్లా గారు మొన్న ప్రెస్ మీట్ ఏం మాట్లాడినారు, దాంట్లో ముఖ్యమైనటువంటి సబ్జెక్టును ఇక్కడ అందరికీ కూడా వినిపించమని పార్టీ ఆదేశము. ఈరోజు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంతో ఈ సభ స్టార్ట్ అవుతుంది. అది ప్లే చేయమా. పిల్లలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోలు పడవడంలో మాత్రం ఆయనే సాటి. ఎన్నికలకు ముందేమన్నాడు, అప్లై చేయాలేమో ఒకసారి. ఎన్నికలకు ముందేమన్నాడు, జగన్ చేస్తున్నదే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. ఇంకా ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. అడుగుతా ఉన్నాం, సూపర్ 6, సూపర్ 7 పేరుకి తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశానని మీకు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేశానని మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అంటూ సూపర్ 6 చేసేశాను, సూపర్ 7 చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ నిద్రకొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైందని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైందని అడిగితే వాళ్ళ నాలుగు మనం అంటుంది. అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే కూడా మీ నాన్నకి మందు ముందే వివరిస్తా ఉన్నారు. పెన్షన్ సంఖ్య మరి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ 5 లక్షలు పీకేసి
కొత్తగా మళ్ళా అదనంగా మళ్ళా పెన్షన్ ఇస్తారని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా ఆ ఎస్సీబీసీ మైనారిటీ మధ్యలో కనీసం 20 లక్షల మందికి వాళ్ళకు మోసం చేసి వాళ్ళకు ఇవ్వకపోగా మళ్ళా ఏమన్నాడు, నేను ఇచ్చేసినాను, ఎవరైనా ప్రశ్నిస్తే నాటకం అని పెరుగుతుంది. ప్రధానమంత్రి పీఎం కిసాన్ సభ్యులతో సంబంధం లేకుండా అన్నదాతల పీఓకి ప్రకటించిన 35,85 మంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని 13,111 రూపాయలు కావాలి. మొన్న అడుగుతా ఉన్నాను, 13,111 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన చోట ఎన్నికలప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని పోయింది. ఇప్పుడేం మిగిలింది? నీకు సంగతి పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అన్నది ఇప్పుడు తెలియదు. నీకు మన మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000. ఆ హామీలను ఎలా ఎదురబడ్డారు అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం కూడా ముఖ్య కారణం, ఈ సమావేశంలో ఎదురెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, గంటల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అలాగే ఇన్ఛార్జీలు పెద్దలందరూ పాల్గొనడానికి కారణం కూడా దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకొచ్చుకోవాలనేటువంటిది ఒక కార్యాచరణగా రూపొందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మాకు ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, కోఆర్డినేటర్లు అందరి పార్లమెంట్ ఇన్ఛార్జీల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది ప్రజలలోకి తీసుకొని పోవాలి కాబట్టి దాన్ని వివిధ స్థాయిలలో ఏ రకంగా చేయాలి అనేటువంటిది మన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ షెడ్యూల్ కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ఇన్ఛార్జీలందరూ కూడా ఆ రోజు ఉన్నారు, వాళ్ళు విన్నారు. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీలు అందరూ కూడా సంబంధించినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఇది మీకు అందరికీ తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచేటువంటి స్పీచ్ అయితేనేమి, ఏ రకంగా మోసం చేశారు, ఎన్ని హామీలు ఇచ్చినారు వారి మేనిఫెస్టోలో అని మనము మొదటి నుంచి కూడా సూపర్ 6, సూపర్ 7 చదవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు 143 హామీలు ఉన్నాయి. మొత్తం ఆయన ఎలక్షన్ టైంలో ఆయన స్పీచ్ ఇచ్చిన దాంట్లో 143 గంటలు హామీలు. మీరు ఈ క్యూఆర్ కోడ్ కింద డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, ఎవరెవరికి ఎంత రావాలి, ఎవరెవరికి ఎంత ఎగరగొట్టినారు, నిరుద్యోగపడితేనేమి, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకైతేనేమి, 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకైతేనేమి, అలాగే రైతులకు రైతు భరోసా నిర్ణయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇవ్వాల్సినటువంటి 20,000 అయితేనేమి, ఇట్లా ఏ హామీలు అయితే ఎంత మంది ఎగరగొట్టారు, స్టేట్ వైడ్గా ఎంతమైనా ఇవ్వాల్సిందండి, ఎన్ని వేల కోట్లు ఇవ్వకుండా ఎగరగొట్టారు అనేది ఈ క్యూఆర్ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు జిరాక్స్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా తక్కువ ఉంటే మీకు పోయేటప్పుడు జిరాక్స్ ఇస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటే జిరాక్స్ మీరు 5-6 మంది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు, దీన్ని ప్రజలలో తీసుకోవాలి. కొంతమంది మాట్లాడినప్పుడు ఇప్పుడే ఎలక్షన్లు లేవు కదా, 4 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు, ఇప్పటి నుంచే మనం ఇంత
రిస్క్ తీసుకోవాలా, ఇంత కష్టపడాలా, ఇంత పని చేయాలని చాలా మంది మనుషులు మాట్లాడారు. నాతో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అభిప్రాయం జరిగింది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, మనం ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి ప్రజలలో తీసుకుపోయేసరికి దాదాపుగా 4-5 నెలలు పడతారు. అంటే డిసెంబర్ దగ్గర నవంబర్ డిసెంబర్ ఉంటారు. కానీ వచ్చే సంవత్సరం మార్చిలోనే మనకు మార్చి ఏప్రిల్ సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, లేదంటే మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఈ కార్యక్రమం 5-6 నెలల లోపల వస్తాయి. కాబట్టి ఆ ఎలక్షన్లకు ఇది చాలా పనిచేస్తుంది. మనం నీరు కలుసుకుంటే ప్రజలలో తీసుకొని పోతే రేపొద్దున సర్పంచ్కు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు పోటీ చేసినటువంటి వ్యక్తులు ఓటానికి పోయినప్పుడు వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు వాళ్ళు ప్రచారం చేసి కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తాయి గ్రామాల్లో. కాబట్టి ఆ ప్రయోజనం ఉంది. మనం రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించకూడదు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా రెగ్యులేట్ చేయొద్దు అనేది నేను అందరికీ చెప్తున్నాను. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు, అన్నీ సూపర్ 6 అన్నీ అయిపోయినాయి, ఏమి లేదు. ఎవరైనా మాట్లాడితే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నాలుగే మాట్లాడారు. కాబట్టి వారి దగ్గర వచ్చినటువంటి మనం గుర్తు చేసి అడగాల్సినటువంటి పరిస్థితిని నిరుద్యోగులకు ఇవ్వలేదు, 18 సంవత్సరాల దాకా మహిళలకు ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాల దాకా పెన్షన్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రశ్నించేదానికంటే ప్రజలు ప్రశ్నించే స్థాయికి మనం ప్రజలను మోటివేట్ చేయగలిగితే లోకల్ బాడీ ఎలక్షన్లలో వాళ్ళ ప్రచారం కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలని కూడా తెలియజేస్తాము. ఈరోజు దీని షెడ్యూల్ ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈ షెడ్యూల్ ఇక్కడ ఇన్ఛార్జీలే కాకుండా దీన్ని ప్రజలలో తీసుకుపోవాల్సినటువంటి పార్టీ కార్యవర్గ సభ్యులైతేనేమి, అనుబంధ సంఘాల అధ్యక్షులైతేనేమి, ఇతర పార్టీ నాయకులైతేనేమి అందరూ షెడ్యూల్ మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మొదటి దశ జూలై 3వ తేదీ లోపు, అంటే ఈరోజు మనం పెట్టిన మీటింగ్ 3వ తేదీ లోపల జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేసి దీంట్లో పాల్గొనవలసిన వాళ్ళు జిల్లా స్థాయి సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాలోని మండల పార్టీ అధ్యక్షులు, ఇతర కీలక పదవులు ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనాలి. ఈరోజు మీరందరూ పాల్గొన్నారు. మనది మొదటి దశ అయిపోయింది. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో జరగాలి. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శాసనసభ్యులు కానీ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కానీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కీలకమైనటువంటి నాయకులు అందరూ హాజరు కావాలి. మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే కమిటీ సభ్యులు హాజరు కావాలి. దీనికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రతి నియోజకవర్గానికి నేను కూడా హాజరు కావాలి. నేను కూడా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గ సమావేశానికి నేను కూర్చున్నాను. గౌరవ ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ కనుక ఇప్పుడే ఆలోచించి ఒక డేట్ ఫిక్స్ చేసినారంటే మన షెడ్యూల్ ఇక్కడ తయారు చేసుకొని దాని ప్రకారం అందరికి అవకాశం. ఇక మూడో దశ నేను మండల స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలి. మండల స్థాయి విస్తృత సమావేశంలో మండల పార్టీ అధ్యక్షత జరుగుతుంది. స్థానిక ప్రజా సమావేశ ప్రతినిధులు, సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే కమిటీ సభ్యులు హాజరవ్వాలి. ఈ మండల స్థాయి సమావేశానికి ఇన్ఛార్జీలు కానీ, శాసనసభ్యులు కానీ ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మండల స్థాయి సమావేశానికి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు హాజరు కావాలనేది కూడా కోరుతా ఉన్నాం. అలాగే దాని తర్వాత ఇది 13వ తేదీలో అయిపోవాలి. 4వ విడత
13 నుంచి 20 తేదీలోపు మండల స్థాయి సమావేశాలు అయిపోవాలి. 4వ విడత జూలై 21 నుంచి ఆగస్టు 4వ తేదీలోపు గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికి మండల పార్టీ అధ్యక్షుడు, మండల జిల్లా జెడ్పీటీసీ సభ్యులు, మండల ఎంపీపీలు దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేయించి అక్కడ చిన్న గ్రామ సభలాగా పిలుచుకొని వాళ్ళందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇవ్వడమే కాకుండా ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు సంతకం పెట్టించినటువంటి బాండ్ పేపర్లన్నీ కూడా వాళ్ళు చూపించి దీని ప్రజలలోకి మన గ్రామ కమిటీలు ప్రజలతో తీసుకుపోయేలాగా అక్కడ మోటివేట్ చేసే రకంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ షెడ్యూల్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ షెడ్యూల్ అందరూ కూడా మనమందరం కూడా ఫాలో కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి మాత్రం ఇచ్చి అది తల్లికి వందనము 87 లక్షల మంది అంటే కేవలం 54 లక్షల మందికి ఇచ్చి అంతా అయిపోయిందని చెప్తారు. మిగతా ఇవ్వకుండా ఇచ్చినామని చెప్తున్నారు. కాబట్టి దీన్ని తీసుకుపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనకు చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి షోపుటం చూస్తే ఎక్కడ లేనటువంటి నవ్వుకుంటూ కాదు. మన గతంలో ఒకటే వాళ్ళు శిక్షాలు పంపించారు. వాళ్ళ బంధువు 2020 డిసెంబర్ 8వ తేదీన చనిపోయింది. వాళ్ళంతా చనిపోయింది కరెక్టా. డిసెంబర్ 8వ తేదీ 2020లో చనిపోయింది. వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది. మొన్న యోగాలో పాల్గొనేందుకు నీకు ధన్యవాదాలు, నేను తెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్ పంపిస్తున్నానని 5 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళకు ఒక అప్లికేషన్ సర్టిఫికేట్ పంపించారు. అదే కాకుండా తల్లికి వందనము మనం చూసాం పేపర్లో ఒక ఇంటికి అయితే 150 మంది కట్టొచ్చింది. అంటే అప్పుడు గాంధారికి 100 మంది కొడుకు కమలున్నారన్నారు. కానీ ఈమె కూడా గాంధారం అంటే ప్రచారం కట్టింది 120 మంది కొడుకులు ఉండాలని వచ్చింది. అంటే ఇట్లా తప్పుడు తరగంగా మోసపూరితంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి మోసాన్ని ప్రజలలో తీసుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యాచరణను స్టార్ట్ చేయడం జరిగింది. రాజకీయ ప్రసంగం చేస్తే కష్టంగా చాలా మంది వర్కర్లు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అందరూ కూడా నేను మనం చేసేది అందరూ కూడా క్లుప్తంగా మాట్లాడి ప్రజలు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి తగిన సమయం ఇచ్చేలాగా అందరూ కూడా క్లుప్తంగా ముగించాలని మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. करने से कौन बाबू साइड में बाबू बाबू साइड बाबू ये काम साइड इनको पेड़ పెట్టనా इधर हेलो
అలా లెఫ్ట్ సైడ్ ఎక్కండి, రైట్ సైడ్ దిగండి. కలుతావా? ఏ బాబు ఫోటో బాబు డాక్టర్ డాక్టర్ గారు సైడ్ రండి. సైడ్ సైడ్ ఏం నా సార్ వస్తున్నాడు. కలిసి నమస్తే.